ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు, ఆయన వాక్యములో నుండి నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకుల బూరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మా స్తుతి ఆరాధన ధూపం వలె మీ పాద సన్నిధికి చేరి ఉన్నదని, ఇంపైన నైవేద్యం వలె మీరు అంగీకరించి ఉన్నారని స్తుతిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుని వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో కనిపెడుతూ ఉన్నాము. మమ్ములను దర్శించండి, దీవించండి, మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో యెహోషువ జీవితానికి సంబంధించిన కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. యెహోషువతో దేవుడు చేసినటువంటి ప్రమాణము, నేను మోషేకు తోడయ్యున్నట్లుగా నీకును తోడయ్యుందునని చెప్పి దేవుడు యెహోషువతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవది, నిశ్చయముగా ఈ ప్రజలను వాగ్దాన దేశంలోనికి తీసుకుని పోయి ఈ దేశాన్ని వారికి స్వాధీనము చేసేదవని దేవుడే యెహోషువతో వాగ్దానం చేసి ఉన్నాడు. మూడవదిగా, దేవుడు యెహోషువకి ఇస్తున్నటువంటి ఒక బలమైన వాగ్దానము, నీ ఎదుట ఎవ్వరును నిలువలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన వారములో మనం చెప్పుకున్న సంగతి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
యోర్దాను నది మరణానికి సాదృశ్యముగా ఉంది. ప్రియులారా, వాగ్దాన దేశము ఆశీర్వాదానికి సాదృశ్యముగా ఉంది. ప్రియులారా, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి అంటే, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మరణాన్ని దాటి ఆవలికి వెళ్ళాల్సిన అవసరత ఉంది. కనుక యెహోషువ నాయకత్వంలో యాజకులు నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్తూ వారి పాదములు నీటి అంచున మునగగానే యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోవడం, ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేలలో యోర్దాను నదిని దాటి అవతలకు వెళ్ళటం, జనులందరూ యోర్దాను నదిని దాటేంత వరకు దేవుని యాజకులు యోర్దాను నది మధ్యలో నిలువబడటము, ఈ సంగతులన్నీ గడిచిన వారములో మనము చూసాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఇరుకు పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ప్రియులారా, మనం చెప్పుకున్న సంగతి, ఏ మనుష్యులు నీ ఎదుట నిలువనేరని దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు. ఆ ప్రకారముగా ఏ మనుష్యులు యెహోషువ ఎదుట నిలువలేకపోతూ ఉన్నారు. వారు నిలువలేకపోతూ ఉన్నారు సరికదా, యెహోషువను చూసి వారు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే యెహోషువ నాయకత్వంలో వారు ముందుకు కొనసాగిపోతూ ఉంటుండగా ఏ శత్రువులు వారు ఎదుట నిలవలేకపోతూ ఉన్నారు కనుక వారికి దేవుని యొక్క భయం పుడతా ఉంది. హల్లెలూయా. వారు భయపడతా ఉన్నారు. వారి దగ్గర గొప్ప ఆయుధాలు ఉన్నాయని కాదు, ఇశ్రాయేలు ప్రజలు బలాఢ్యులైనటువంటి వ్యక్తులని కాదు, యుద్ధములో ఆరితేరిన వారని కాదు, కానీ దేవుని తోడు వారితో ఉంది, దేవుని నిబంధన మందసం వారితో ఉంది. వారిని నడిపించే నాయకుడు యెహోషువ ఉన్నాడు గనుక వారు దేవునికి భయపడతా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాలలో మనకు కావలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దేవుడంటే, దేవుని ప్రజలంటే అన్యులు భయపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్వీన్ మేరీ ఒకసారి ఈ విధముగా చెప్పారంట, ఎంత గొప్ప సైన్యాన్ని చూసినా నాకు భయం వేయదు, కానీ జాన్ నాక్స్ అనేటువంటి ఒక దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తే నేను భయపడతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆర్మీ అయినా, ఎంత గొప్ప సైన్యమైనా నాకు భయం లేదు, కానీ జాన్ నాక్స్ అనేటువంటి ఆ దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తే నేను భయపడతాను. ప్రియులారా, దేవుని సంఘాన్ని చూసి భయపడాలి, దేవుని పరిశుద్ధులను చూసి భయపడాలి. దేవుని పరిశుద్ధులు వారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఇతరులు చూసి వారిలో భయము కలగాలి, వారిలో ఒక రకమైనటువంటి దైవికమైన భయము ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దురదృష్టవశాత్తు దేవుని సంఘాన్ని చూసినటువంటి అన్యులు భయపడట్లేదు సరికదా, హేళన చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎందుకంటే దేవుని భయము కలిగించే విధముగా మన జీవితాలు లేకపోవడమే. దేవుని భయము మనుషుల్లో కలుగులాగున ఫలానా దేవుడు గొప్ప దేవుడు, ఫలానా దేవుడు నిజమైన దేవుడు, ఫలానా దేవుడు ఘనత వహించిన దేవుడు, ఫలానా దేవుడు
ఆయనే నిజమైన దేవుడనే సంగతి అన్యులు గ్రహించులాగున, క్రైస్తవేతరులు గ్రహించులాగున, ప్రియులారా అటువంటి భయము పుట్టించేలాగున మన జీవితాలు ఈ దినాన లేకపోవడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, దేవుని సంఘం అంటే సామాన్యమైనది కాదు. ఎన్నోసార్లు ఈ సంగతి నేను మీకు తెలియచెప్పి ఉన్నాను, కానీ ప్రియులారా ఆ సంగతిని మీరు చాలా నిర్లక్ష్యముగా, చాలా లైట్గా తీసుకుంటూ ఉన్నారు. దేవుని సంఘము అంటే, ప్రార్థించేవారు అంటే ఇతరులు చూసి భయపడాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయము వారిలో రావాలి. దేవుని భయం వారిలో రావాలి అంటే దేవుని వాక్యానికి తగినట్లుగా మనం జీవించాలా, మోకరించి ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే సంఘము మోకరించి ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే సంఘము దేవుని వాక్యానుసారముగా జీవిస్తారో, పరిశుద్ధులు దేవుని వాక్యానుసారముగా జీవిస్తారో, నిన్ను చూసిన వారు భయపడతారు. ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు ఇదిగో దేవుని యొక్క అభిషేకమును పొందిన వ్యక్తి. ప్రియులారా, ఆ విధముగా ఇతరులు మనల్ని చూసి భయపడే విధముగా ఉండాలి. మనలో ఉన్న దైవత్వాన్ని చూసి, మనలో ఉన్న ఆత్మీయతను చూసి, మనలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని చూసి, మనలో ఉన్న వాక్యపు జీవితాన్ని చూసి, మన సాక్ష్యపు జీవితాన్ని చూసి ఇతరులు భయపడే విధముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను చూసి వారు భయపడతా ఉన్నారు. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇశ్రాయేలీలో ఏదో ఆధిక్యత ఉందని కాదు, లేకపోతే వారి దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయని కాదు, లేకపోతే వారు బలాఢ్యులైన మనుషులని కాదు, లేకపోతే వారికి యుద్ధ నైపుణ్యత తెలుసని కాదు. కానీ ప్రియులారా, దేవుని భయము, వారు ఆరాధిస్తున్న దేవుడు, వారు పూజిస్తున్న దేవుడు, వారిని నడిపిస్తున్న దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఏ శత్రువులు వారి ఎదుట నిలవలేరనేటువంటి ఆ భయము ఆ దేశాల్లో వ్యాపించి ఉన్నది కనుక ప్రియులారా, ఆయా ప్రజలు, ఆయా దేశాలు యెహోషువను చూసి భయపడతా ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను చూసిన వారికి భయము కలగాలి. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన జీవితాన్ని చూసిన వారికి భయము కలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రార్థన చేసే వ్యక్తి అండి, ఆమె ప్రార్థన చేసే వ్యక్తి అండి, ఆమె జోలికి వెళ్ళకూడదండి అనే భయము ఇతరులకు కలిగే విధముగా మన జీవితము దేవుని కొరకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వారు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. వారు ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే యుద్ధం చెయ్యాలి, పోరాడాలి. కూర్చుని ఉంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేరు. నిర్లక్ష్యముగా ఉంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేరు. సోమరితనముతో ఉంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేరు. ప్రియులారా, దేవుడు వాగ్దానము చేసిన దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే, దేవుడు వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని వారు స్వాధీనపరచుకోవాలి అంటే, స్వతంత్రించుకోవాలంటే శత్రువుతో పోరాడాలి, శత్రువుతో యుద్ధం చేయాలి, జయించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దురదృష్టవశాత్తు చాలామంది క్రైస్తవులు క్రైస్తవ జీవితాన్ని చాలా సులువైనదిగాను, చాలా ఈజీగా తీసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది సులువైనది కాదు. క్రైస్తవ జీవితం అనేది సామాన్యముగా వెళ్ళేది కాదు. క్రైస్తవ జీవితం అనేది పోరాటము. ప్రియులారా, మన శత్రువులు ఎవరో తెలుసా? మనము ఎవరితో పోరాడాలో తెలుసా?
మొట్టమొదటిది లోకము, రెండవది ఈ శరీరము, మూడవది దుష్టుడు. లోకముతో మనం పోరాడాలి. ఎందుకంటే లోకానుసారమైనది మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది లోకము కనుక లోకముతో మనం పోరాడాలి. రెండవదిగా శరీరానుసారమైన మనసుతో పోరాడాలి, శరీరముతో పోరాడాలి. మూడవదిగా దుష్టునితో మనం పోరాడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ప్రియులారా, ఈ క్రైస్తవ జీవితంలో, ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో దేవుడు చేసిన వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి అంటే, దేవుడు మనతో ప్రమాణం చేసిన చెప్పిన సంగతులను స్వతంత్రించుకోవాలి అంటే పోరాటం చేయాలి, యుద్ధమే చేయాలి. శత్రువును జయించి దేవుడు మనకు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ చాలామంది నిర్లక్ష్యముగా, చాలామంది మాకు ఎందుకులే అన్నట్లుగా, చాలామంది ఎంతో నిరాశతో, చాలామంది అసలు కదలిక లేనట్లుగా ఉంటూ దేవుడు వారికి వాగ్దానం చేసిన దాన్ని పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు వారితో ప్రమాణం చేసి చెప్పిన దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు, స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. మనం పోరాడేది శరీరాలతో కాదు. మనుష్యులు మనకు శత్రువులు కాదు, అన్యులు మనకు శత్రువులు కాదు, క్రైస్తవేతరులు మనకు శత్రువులు కాదు, లేదా మరొకరు మనకు శత్రువులు కాదు. వారి వెనకాల ఉన్న అదృశ్యమైన దురాత్మ శక్తులు మనకు శత్రువులై ఉన్నారు. ప్రియులారా, వారితో మనము పోరాడాలి. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది మన రక్షణతో సరిపోదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాము, క్రైస్తవ జీవితం అంటే కేవలము రక్షణ కాదు. క్రైస్తవ జీవితం అంటే రక్షణ పొందుకోవడము, క్రైస్తవ జీవితం అంటే సాక్ష్యపు జీవితాన్ని కలిగి సరైనటువంటి ప్రవర్తన విధానం ఉండాలి. అంత మాత్రమే కాక క్రైస్తవ జీవితము అంటే పోరాట జీవితము, పోరాడాలి. కీర్తన గ్రంథము 144వ కీర్తన 1వ వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదిస్తున్నటువంటి సాక్ష్యము, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది సాఫీగా వెళ్ళే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అనేది పోరాడే జీవితము. మనము శత్రువుతో పోరాడాలి, శరీరముతో పోరాడాలి, లోకంకు వ్యతిరేకముగా పోరాడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని కొరకు పోరాడాలండి? విజయం కొరకు పోరాడాలి అన్నవారు అందరూ ఒక్కసారి చేతులెత్తి చూపించండి. దయచేసి గమనించండి, ఈ ఆత్మీయ పాఠాన్ని అర్థం చేసుకోండి. మనం పోరాడుతూ ఉన్నాము, కానీ విజయం కొరకు మనం పోరాడటం లేదు. మన పోరాటం విజయం కొరకు కాదు. దయచేసి గమనించండి, మన పోరాటము విజయములో నుండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతిని మనకు ఎక్కువగా బోధపరిచి ప్రత్యక్షతనిచ్చును గాక. హల్లెలూయా.
మనము విజయాన్ని సంపాదించుకోవడానికి పోరాడవలసిన అవసరం లేదు. వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ విక్టరీ. విజయాన్ని పొందుకోవడానికి మనం పోరాడని అవసరం లేదు. విజయములో నిలబడి అత్యధిక విజయము కొరకు మనం పోరాడుతూ ఉన్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనకు విజయాన్ని ఇచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పొందిన సిలువ మరణములో మనకు విజయం ఉన్నది. ఆయన కార్చిన రక్తములో మనకు విజయం ఉన్నది. ఆయన చేసిన సిలువ యాగములో మనకు విజయం ఉన్నది. ప్రియులారా, మనము విజయము కొరకు పోరాడవలసిన అవసరత లేదు. విజయాన్ని సంపాదించుకోవడానికి, జయం పొందుకోవడానికి మనం పోరాడవలసిన అవసరం లేదు. విజయం మీద నిలవబడి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జరిగించిన రక్షణ కార్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జరిగించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి సిలువ యాగమనే విజయం మీద మనం నిలవబడి అత్యధికమైన విజయాన్ని పొందుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి. చాలామంది క్రైస్తవుల యొక్క దృక్పథం ఏ విధంగా ఉంటుందంటే, విజయాన్ని సంపాదించుకోవడానికి, జయాన్ని సంపాదించుకోవడానికి పోరాడుతాము అని అనుకుంటూ ఉంటారు. కాదు 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 కాదు. క్రీస్తు సిలువే మన విజయము. క్రీస్తు సిలువలో కార్చిన రక్తమే మన విజయము. ఆ స్థానములో నుండి మనము అత్యధిక విజయం సంపాదించుకోవడానికి మనం వెళ్తూ ఉన్నాము. కానీ విజయము కొరకు మనము పోరాడటం లేదు. సిలువ కార్యాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, సిలువ ద్వారా దేవుడు మనకిచ్చిన విజయాన్ని అర్థం చేసుకోగలిగితే, ఆ విజయం అనే స్థానం మీద మనం నిలవబడి శరీరమునకు వ్యతిరేకముగాను, లోకమునకు వ్యతిరేకముగాను, దుష్టత్వమునకు వ్యతిరేకముగాను మనము పోరాడుతూ అత్యధిక విజయములోనికి మనం ప్రవేశిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 2వ వచనము. అప్పుడు యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అక్కడ నీ చేతికి అప్పగించుచున్నానని తెలుగు బైబిల్లో వ్రాయబడి ఉంది. కానీ ఒరిజినల్ టెక్స్ట్ చూస్తే నీ చేతికి అప్పగించేశాను అని అర్థం వస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు యెహోషువతో చేస్తున్న వాగ్దానము, యెరికో ప్రజలను నీ చేతికి అప్పగిస్తాను, నీ వెళ్ళి వారితో యుద్ధము చెయ్యు అని అనడం లేదు. ప్రియులారా, యెహోషువకు దేవుడిస్తున్నటువంటి స్పష్టమైనటువంటి సంగతి, లేదా యెహోషువకు దేవుడిస్తున్నటువంటి స్పష్టమైన వాగ్దానం ఏంటంటే, యెరికో ప్రజలను నీ చేతికి అప్పగించేశాను. ఇట్స్ డన్. దేవుడు విజయాన్ని మనకిచ్చాడు. క్రీస్తులో ఆ విజయం దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, ఆ విజయం కొరకు మనం ప్రయాసపడటం లేదు, ఆ విజయం కొరకు మనం పోరాటం లేదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ విజయములో నిలువబడి దాన్ని స్వాధీనపరచుకుంటూ ఉన్నాం, దాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నాం. విజయములో నుండి అత్యధిక విజయములోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయతను ఎరిగినటువంటి క్రైస్తవులు వారి స్థానం ఏంటో వారికి తెలుస్తుంది. ఆత్మీయతను ఎరిగినటువంటి క్రైస్తవులకు వారు ఏ స్థానములో నిలబడ్డారో వారికి తెలుస్తుంది. ప్రియులారా, ఆత్మీయతను ఎరిగిన క్రైస్తవులు విజయము కొరకు పోరాడరు. ఎందుకంటే వారు ఆల్రెడీ విజయములో ఉన్నారు. కానీ అత్యధిక విజయములోనికి వారు నడిపించబడతా ఉంటారు. ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చిన ఆ కార్యములో మనకు విజయం ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. అయితే మనము ఆ విజయం అనే ఆ స్థానం మీద నిలవబడి దేవుడు మనకు వాగ్దానం చేసినది, దేవుడు మనల్ని స్వాధీనపరచుకోమని చెప్పినది, దేవుడు మనకు ప్రమాణం చేసినది స్వతంత్రించుకోవాలి. యెరికో ప్రజలతో నువ్వు పోరాడు
ఎరుకో ప్రజలను నీవు వారితో నీవు యుద్ధము చేయనంట్లా. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ప్రియులారా, ఈ ప్యాసేజ్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు కనబడతా ఉంది. నీవు వెళ్ళి స్వతంత్రించుకోవాలి, నీ వెళ్ళి స్వాధీనపరచుకోవాలి. కానీ దేవుడు ఒక స్ట్రాటజీని ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఒక పద్ధతిని చూపెడతా ఉన్నాడు. దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాడు. నీవు స్వాధీనపరచుకోవాలి, నీవు దాన్ని స్వతంత్రించుకోవాలి. అయితే అలా చేయడానికి ఒక పద్ధతి ఉంది. దేవుని కార్యాలు దేవుడు ఉద్దేశించిన పద్ధతిలో నెరవేర్చాలి. దేవుడు ఉద్దేశించిన నియమావళిని అనుసరించాలి. మన సొంత ఆలోచన కాదు, నాట్ అవర్ స్ట్రాటజీ బట్ గాడ్ స్ట్రాటజీ. మన వ్యూహం కాదు, దేవుని వ్యూహాన్ని, దేవుని ఆలోచనను, దేవుని ప్రణాళికను మనము అనుసరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే, మన సొంత ఆలోచన ఆధారంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే వాటిని చవి చూస్తారు, అపజయాన్ని చవి చూస్తారు. నీవు శత్రువుని గెలవాలి అంటే, వాగ్దానం చేసిన దాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ నియమాన్ని, ఆ పద్ధతిని మీరు వెంబడించాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము నుండి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించుము. సైనికుడు ఎవడును? యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శత్రువుని జయించాలి అంటే, దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, దేశాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే నియమము ప్రకారము పోరాడాలి. ఎవరైతే నియమము ప్రకారము పోరాడుతారో వారు కిరీటాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ప్రియులారా, దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. నువ్వు పోరాడుతూ ఉన్నావు, నియమము ప్రకారము పోరాడుతూ ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నియమము లేక, ఒక డిసిప్లిన్ లేక, ఒక పద్ధతి లేక పోరాడితే కిరీటము నీకు దొరకదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యములో చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యెహోషువకు దేవుడు ఒక స్ట్రాటజీని ఇస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాము. అలాగూ 6 దినములు చేయుచూ రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు
బోరలను ఊదవలెను. 5వ వచనం, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని స్ట్రాటజీ ఇది మనుషులకు అర్థం కాదు. మనుషులు దాన్ని అర్థం చేసుకోలేరు. విస్తారమైన సైన్యము ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా లేచినప్పుడు దేవుడు గిద్యోనును నాయకునిగా చేసి లెక్కకు విస్తారమైన సైన్యాన్ని గిద్యోను చేతికి దేవుడు అప్పగించాడు. గిద్యోను ఆయనతో పాటు ఉన్న సైన్యము బలాఢ్యులని కాదు, ఆయనతో పాటు ఉన్న 300 మందిని 3 భాగాలుగా చేసి దేవుడిచ్చిన స్ట్రాటజీ ఏంటో తెలుసా? దివిటీలు, బోరలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మట్టితో చేసినటువంటి ఆ పాత్రల్లో దివిటీలను ఉంచి వారి చేతికి బూరలనిచ్చి యుద్ధానికి వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క స్ట్రాటజీ, అది దేవుని యొక్క పద్ధతి. ఆ విధముగానే దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు కార్యం చేయడం మొదలు పెడితే ప్రియులారా, ఆయన ఎదుట ఎవరు నిలవలేరు. మనుషులు అనుకోవచ్చు, వీరేంటి దివిటీలతో వస్తూ ఉన్నారు, వీరేంటి కొండలతో వస్తూ ఉన్నారు, వీరేంటి బోరలు పట్టుకొని వస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క స్ట్రాటజీ ఏంటో తెలుసా? గిద్యోను ఆ దివిటీలను తీసుకొని శత్రు సైన్యం మీదకు నువ్వు వెళ్ళని దేవుడు చెప్పాడు. ఓ గిద్యోను, నీ యొద్దున్న సైన్యాన్ని ఆ బూరలో ఆ దివిటీలో తీసుకొని వెళ్ళమని చెప్పమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ విధముగా చేసినప్పుడు సముద్ర ఇసుక రేణువుల కంటే విస్తారమైన సైన్యము గిద్యోను చేతిలో ఓడిపోయింది. అది దేవుని స్ట్రాటజీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలాఢ్యుడైన గొల్యాతు ఇశ్రాయేలు ప్రజలకు ఛాలెంజ్ చేస్తూ ఉండినప్పుడు, సవాలు విసురుతూ ఉండినప్పుడు దావీదు చేతిలో ఒడిసెలు. అది దేవుని స్ట్రాటజీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విస్తారమైన సైన్యం ఉన్నప్పుడు గిద్యోను చేతిలో ఉన్న దివిటీలు, బూరలు దేవుని స్ట్రాటజీ. బలాఢ్యుడైన గొల్యాతు నిలవబడినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలకు సవాలు చేస్తూ ఉండినప్పుడు దావీదు చేతిలో ఉన్న ఒడిసెలు దేవుని స్ట్రాటజీ. ప్రియులారా, దేవుని చేసే కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. దేవుడు ఉద్దేశించిన పద్ధతులు కొన్నిసార్లు మనకు అర్థం కావు. దేవుడు నియమించిన నియమాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. దేవుని ఆలోచనలు మనకు అర్థం కావు. ప్రియులారా, మనం అనుకుంటాము, ఏంటి ఈ విధముగా దేవుడు చెప్తూ ఉన్నాడు, దివిటీలు పట్టుకొని వెళ్ళమంటా ఉన్నాడు, బూరలు పట్టుకొని వెళ్ళమంటా ఉన్నాడు, ఇదేంటి ఈ పద్ధతి, ఒడిసెలతో వెళ్ళమంటా ఉన్నాడు, ఇదేంటి ఈ పద్ధతి అని మనం అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని పద్ధతులు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు, దేవుని ఆలోచనలు వేరు, దేవుడు సంకల్పించిన సంగతులు వేరు. ఆయన ఒక విధముగా ఆలోచిస్తూ ఉంటాడు, మనం ఒక విధముగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ ప్రియులారా, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము, అవి ఎగతాళిగా కనిపిస్తూ ఉంటాయి, అవి నవ్వులాట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఒక కార్యాన్ని చెయ్యాలి అంటే, దేవుడు ఒక సంగతిని చెయ్యాలి అంటే, దేవుడు ఒక సంగతిని జరిగించాలి అంటే, నీ శత్రువు మీద విజయం నీకు సంపాదించాలి అంటే, దేవుడు వాగ్దానం చేసింది నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, దేవుడు వాగ్దానం చేసింది నువ్వు స్వాధీనపరచుకోవాలంటే, ఆయన పద్ధతులు వేరు, ఆయన నియమం వేరు, ఆయన స్ట్రాటజీ వేరు. నేను ఊహిస్తూ ఉన్నాను, యాజకులు నిబంధన మందసాన్ని తీసుకొని యెరికో పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండినప్పుడు సైనికులు ఆ గోడ మీద నుండి చూసి నవ్వే ఉంటారు, హేళన చేసే ఉంటారు.
వీరు యుద్ధాయుధాలు తీసుకుని మా మీదకు యుద్ధానికి వస్తారని మేము ఆలోచన చేస్తే ఒక కర్ర పెట్టును తీసుకొని చుట్టూ తిరుగుతున్నారు ఏంటి? ప్రియులారా, ఆ నిబంధన మందసమే దేవుని స్ట్రాటజీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెరికో అనేది ఒక బలమైన పట్టణము. పాత నిబంధన కాలంలో లేదా యెహోషువ నివసించినటువంటి కాలంలో ప్రజలు పట్టణాలు కట్టుకొని ఆ పట్టణము చుట్టూ బలమైనటువంటి గోడను నిర్మించుకొని జీవించేవారు. శత్రువుల నుండి రక్షించుకోవటానికి ఆ విధముగా పట్టణాలు నిర్మించుకొని ప్రజలు జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. మరి యెరికో పట్టణం అయితే చాలా పెద్ద పట్టణము. యెరికో చుట్టూ ఉన్నటువంటి ఆ గోడ చాలా వెడల్పైనది. నేను ఒక చోట చదివాను, యెరికో పట్టణస్థులు కట్టుకున్నటువంటి ఆ గోడ 2 లారీలు ఒకేసారి ప్రయాణం చేయటానికి వీలైనంత వెడల్పు కలిగినది అంట. నిజమే, మానవరీత్యా ఆలోచిస్తే వారు నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళి వారితో యుద్ధం చేయడం ప్రయత్నించడం హాస్యాస్పదంగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని స్ట్రాటజీ ఏంటో తెలుసా? చివరి రోజైన 7వ రోజు ఆ పట్టణము చుట్టూ మీరు తిరుగుతూ ఉండినప్పుడు ఆర్భాటముతో కేకలు వేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, 7 అనేది సంపూర్ణత. అంటే ఆ పట్టణాన్ని సంపూర్ణముగా చుట్టుముడుతూ ఉన్నారని అర్థము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని స్ట్రాటజీ ఏంటంటే, నా నిబంధన మందసాన్ని మీరు మోసుకొని వెళ్ళి మొదట ఆ పట్టణాన్ని మీరు బంధించండి, ఆ పట్టణాన్ని చుట్టుముట్టండి. ప్రియులారా, ఒక మాట, నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళకుండా వారు ఎన్నిసార్లు యెరికో పట్టణం చుట్టూ తిరిగినా గోడ చెక్కు చెదరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్ళకుండా వారు 1000 సార్లు ఆ గోడ చుట్టూ తిరిగినా ప్రియులారా, గోడకు ఏమీ కాదు. కానీ వారు నిబంధన మందసాన్ని మోసుకొని ఆ పట్టణమును చుడుతూ ఉండినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇశ్రాయేలీలు ఈ బూర ఊదటానికి 2 రకాలైన పరికరాలు వాడతారు. ఒకటి వెండితో చేసినటువంటి బూరలు, 2 పొట్టేళ్ళు కొమ్ముతో చేసినటువంటి బూరలు. ఏదైనా ఒక ప్రాముఖ్యమైన సంగతి సమాజానికి తెలియచేయాలి అంటే వారు వెండితో చేసినటువంటి బూరలను ఊదుతారంట. అలాగే విజయ సునాదం చేయటానికి పొట్టేలు కొమ్ములతో చేసిన బూరలను వాడతారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు పొట్టేలు కొమ్ముతో చేయబడినటువంటి బూరలను ఊదుతూ ఉన్నారు. అంటే విజయ సునాదం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక మాట, దేవుని సన్నిధిలోనికి వచ్చి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండినప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు విజయోత్సాహముతో దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి సంతోషముతో. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధముగా పొట్టేలు కొమ్ములతో చేయబడినటువంటి బూరలను ఊది వారి యొక్క విజయ సునాదాన్ని, వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారో, ప్రియులారా, మనము కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు సంతోషముతో, ఆనందముతో దేవునిని స్తుతించి ఆరాధించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా,
ఆరాధించడం అంటే గావు కేకలు పెట్టడం కాదు. ఆరాధించడం అంటే వెర్రి కేకలు పెట్టడం కాదు. ఆరాధించడం అంటే పిచ్చి ప్రేలాపన కాదు. ఆరాధించడం అంటే మనస్ఫూర్తిగా హృదయమారా దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాన్ని బట్టి, సిలువలో దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ఆ విజయోత్సాహాన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరచుటము ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 12వ వచనం నుండి, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్ము బోరులను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చిరి. ప్రియులారా, దేవుడు నియమించినటువంటి పద్ధతి, ఆ పద్ధతి ప్రకారము, ఆ స్ట్రాటజీ ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు చేసి యెరికో పట్టణాన్ని జయించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 15వ వచనం, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యెరికో లాంటి పట్టణాన్ని జయించాలి అంటే, ప్రాకారము గల పట్టణాన్ని జయించాలి అంటే, బలమైన శత్రువులను జయించాలి అంటే దేవుడు చెప్పిన నియమాన్ని పాటించాలి, దేవుడు చెప్పిన పద్ధతిని పాటించాలి. ప్రియులారా, అక్కడ నాకు మరొక నియమం కనబడతా ఉంది. 15వ వచనంలో, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి. మనలో చాలామందికి ఉదయానంటే 9 గంటలు. అవర్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ 9 AM. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించేవారు, రోషము కలిగి దేవుణ్ణి స్తుతించేవారు, దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఆ విజయాన్ని ఆర్భాటముతో విజయ సునాదాన్ని మ్రోగించేవారు, దేవుణ్ణి స్తుతించేవారు ఉదయాన చీకటితోనే పెందల కడ లేచి ఆ కార్యాన్ని చెయ్యాలి. ప్రియులారా, ఆదివారం అంటే మనలో చాలామందికి సెలవు దినం, ఏ డే ఫర్ రిలాక్సేషన్. కాదు, ఆ మనస్తత్వాన్ని, ఆ యాటిట్యూడ్ను మార్చుకోండి. ఆదివారము అంటే దేవునిని ఆరాధించే రోజు. దేవునిని ఆరాధించడానికి, దేవునిని గణపరచడానికి పెందల కడ చీకటితో ఉదయాన్నే లేచి సిద్ధపడవలసిన దినము. ఇశ్రాయేలు ప్రజలు శత్రువును ఓడించాలి, ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని పట్టుకోవాలి, ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణం చుట్టూ తిరగాలి, దేవుని కార్యము జరగాలి అంటే ప్రియులారా, వారు పెందల కడ చీకటితోనే లేచి ఆ పట్టణము చుట్టూ 7 మారులు తిరగటానికి ముందుకు వెళుతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాన్ని ప్రభువునకు అర్పించిన తరువాత ప్రియులారా, ప్రభు చిత్తానుసారముగా మనం జీవించడానికి సమర్పించుకోవాలి. దేవుడు చెప్పిన నియమం ప్రకారము, దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారము మనం చెయ్యాలి. అలా చేయటానికి చురుకుగా పెందల కడ చీకటితోనే లేచి దేవునిని ఆరాధించడానికి దేవుని సన్నిధికి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మనల్ని విజయములో నుండి అత్యధిక విజయములోనికి నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అలా మనం ఎప్పుడైతే ఉదయాన పెందల కడ లేచి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడతామో దేవుని చిత్తము చేయటానికి మనము సన్నద్ధులమవుతాము. ప్రియులారా, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమి మీద నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేసే నీవు అటువంటి సిద్ధపాటు లేకపోయినట్లయితే, పెందల కడ లేచి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడకపోయినట్లయితే, నీవు నేను చేసిన ప్రార్థనకు అర్థం లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రోషము కలిగి దేవునిని ఆరాధించుదాము, రోషము కలిగి దేవునిని స్తుతించుదాము, రోషము కలిగి శత్రువుని ఓడించుదాము, రోషము కలిగి నిబంధన మందసాన్ని మోసుకొని ఎరుకో పట్టణము చుట్టూ తిరుగుదాము. రోషము కలిగి దేవుడు వాగ్దానము చేసినది, దేవుడు ప్రమాణము చేసినది స్వతంత్రించుకుందాము, స్వాధీనపరచుకుందాము. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యెహోషువకు ఇచ్చిన స్ట్రాటజీని బట్టి స్తుతిస్తూ ఉన్నాము దేవా. అనేక సార్లు మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని, మా సొంత ఆలోచన చెప్పున, మా సొంత ఉద్దేశము చెప్పున నీ కార్యములు చేయటానికి మేము ఉపక్రమిస్తూ ఉన్నాము. మమ్మల్ని క్షమించండి. నీ చిత్తము మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడులాగున మీ కార్యములు మీరు నిర్ణయించిన పద్ధతిలో చేయుటకు మాకు నేర్పించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. శ్రద్ధ కలిగి చురుకుగా పెందల కడ లేచి సిద్ధపడే కృప మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్.